హలో వ్యూవర్స్, వెల్కమ్ టు దుర్గా టెక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, నేను లాస్ట్ టైం వినాయక చవితికి ఒక బ్యానర్ డిజైన్ అయితే చేశాను. అందులో డిజైన్ మొత్తం నేను చేసి మీకు డిజైన్ ఇచ్చాను. అందులో మీరు జస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈసారి కూడా సేమ్ అలాగే సంక్రాంతి పోస్టర్ డిజైన్ అయితే చేశాను. మీ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చెప్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, సో మెగా ఫ్యాన్స్ కోసం నేను సంక్రాంతి పోస్టర్ డిజైన్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో మీరు జస్ట్ ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డిజైన్ నేను మీకు 2 టైప్స్లో చేశాను. మీ ఫోటో యాడ్ చేసుకోవడానికి ఒక దాంట్లో బ్రష్ స్ట్రోక్ ఉంటుంది, అందులో మీరు మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఫోటో బ్రష్ స్ట్రోక్ డిజైన్ అయితే వస్తుంది. ఇంకొక దాంట్లో వచ్చి మీరు మీ ఫోటోని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెండు మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టూల్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సైడ్ స్క్రోల్ చేశారంటే ఇక్కడ పోర్ట్రేట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా 2 డిజైన్స్, అందులో ఒక దాంట్లో బ్రష్ స్ట్రోక్ ఉంటుంది, ఇంకో దాంట్లో బ్రష్ స్ట్రోక్ ఉండదు. సో ఇప్పుడు బ్రష్ స్ట్రోక్ ఉన్న డిజైన్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్రష్ స్ట్రోక్ డిజైన్ అయితే యాడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మీరు ఇలా సైడ్కి కొంచెం జూమ్ అవుట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఫుల్ డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ కింద టచ్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని యాడ్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ క్రాప్ ఉంది కదా, క్రాప్ సెలెక్ట్ చేసుకొని 3:4 రేషియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో క్రాప్ ఇక్కడ రేషియో పెట్టుకున్నాక ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఫోటోని జూమ్ చేసుకొని కరెక్ట్గా బ్రష్ స్ట్రోక్ దగ్గర పైన పెట్టేసి ఇక్కడ లేయర్స్ ఉంది కదా పైన, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 అయితే సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకా చూపిస్తుంది కదా ఫోటోని అయితే, ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూసారు కదా, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ టిక్ చేసి అయితే సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బ్రష్ స్ట్రోక్ లేకుండా ఉన్న డిజైన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు కింద సైడ్ స్క్రోల్ చేసిన కట్అవుట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు కొంచెం డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎరేజ్ ఉంది కదా, ఎరేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సైజ్ ఫుల్గా పెట్టుకొని ఫోటోని చిన్న చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఎరేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఇలా ఎరేజ్ అయితే చేసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు. సో ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ జూమ్ అవుట్ చేసి సో ఇక్కడైతే మీరు ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టేసి ఇప్పుడు మీరు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకొని సేమ్ నేమ్ కావాలంటే నేమ్ అయితే పెట్టుకోండి. సేమ్ ఇక్కడ మళ్ళీ షాడో ఇచ్చేసి పొజిషన్ పెట్టుకొని ఇక్కడ దీని జూమ్ అవుట్ చేసుకొని కరెక్ట్గా ఫోటోకి స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని పోస్టర్ డిజైన్స్ కోసం మీరు కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా చేస్తాను.